హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ నాయకుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష రెండు కూడా ఒకటైపోయాయి అనాలి. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ కూకట్పల్లి జనసేన నాయకులు సునీల్ గారు ఉన్నారు. ఆయన అడిగి జనసేనకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి విమర్శల్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు, ఏం మాట్లాడతారని తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు చూసి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు కోనసీమ రాజుల్లో చేసినటువంటి వ్యాఖ్యలు. దిష్టి అనే పదానికి సంబంధించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్ అవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో మీరు మంత్రులు చూస్తే ఒక్కొక్కళ్ళు ఎంపీలు ఎమ్మెల్సీలు అటు అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా, ఆఖరికి కవిత గారు కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఏం చేస్తారు, ఏంటి అంటున్నారు? అంత అలా బాధపడడానికి తెలంగాణ వ్యక్తిగా మీరు ఏమైనా బాధపడ్డారా? తెలంగాణలో ఏ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు అయితే ఉన్నారో ఎవరు కూడా బాధకు గురి కాలే. ఇది నాయకుల బాధే కానీ ప్రజల బాధ అయితే కాదు నేను. ఓకే. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, తర్వాత ఈ బల్మూర్ వెంకట్ తర్వాత కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, లిల్లీపూడి జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, తర్వాత ఇతర పార్టీలు ఎవరైతే చిన్న చిన్న కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే చేశారో వీటన్నిటి వ్యాఖ్యలు వెనకాల ఒక గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళతో మాట్లాడించింది కానీ వీళ్ళు మాట్లాడింది కాదు. పవన్ కళ్యాణ్ గారు దేని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారంటే, ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గత పాలకులు చేసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కోనసీమ గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని పట్టుకొని ఒక విషయాన్ని అన్నారు. ఏ విషయం అన్నారంటే, ఒక్క నిమిషం చూపిస్తాం. ఎస్పెషల్ అందరికీ తెలియాలి ఈ విషయం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం. నేను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి వినిపిస్తాను, దానికి మీరు మాట్లాడిపిద్దురుగా. 100% రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం రిలీజ్ ఉంటుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిశ దిగింది కోనసీమకి. ఆయన ఏ సందర్భంలో తెలంగాణ నాయకులు కూడా అంటుంటారండి, కోనసీమ చాలా పచ్చగా ఉంటుంది, దాని దిశ తగిలేసినట్టుంది అని అంటారు. ఎందుకన్నాడు ఆ విషయం అంటే, పోయినా మా ఊరికే పోయినా ఇంతకుముందు ఎడారిలాగా ఉండేసారి ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిండు ఆయన. అంత అద్భుతంగా పంటలు పండుతుంది కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు, మళ్ళా మన గ్రామసీమలలో వెలితి తేవద్దు. ఎక్కడికక్కడ మాట్లాడి పిల్ల కాలువలు తవ్వే విషయంలో కూడా మీరు సహకారం చేసినట్టయితే మన సిరిసిల్ల, మన రాజన్న సిరిసిల్ల జిల్లా గోదావరి జిల్లాలకు కోనసీమకు తీసిపోకుండా ఈ ప్రాంతం కూడా పచ్చదనంతో కలకలలాడే దృశ్యం. నన్ను పిలిస్తే నేను పోయినా. నిజంగా సినిమా నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నా. ఇంట్లో చూస్తుంటే ఇంటోళ్ళు అడిగిన నన్ను, ఇది నిజంగా మీ సిరిసిల్లనేనా అని. నీకెందుకు డౌట్ వచ్చిందంటే, ఇంత పచ్చగుంటుందా మీ సిరిసిల్ల అన్నారు. నిజంగా అనుకున్నామా ఎవరమన్నా? మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, ఆత్మహత్యలకు నిలయమైన సిరిసిల్ల కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద బ్రహ్మాండంగా కనబడుతుంటే మన గుండెల ఆనందం. నియోజకవర్గం మా రమేష్ గారి నియోజకవర్గంలోని కోనరావుపేట మండలంలో అయింది అధ్యక్ష. సినిమా మా కుటుంబ సభ్యులతో కలిసి చూసినారు. చూస్తే అంటే ఒకసారి చాలా సందర్భాల్లో మాట్లాడారు, ఎన్నిసార్లు రిపీట్ చేశారు. నిజంగా మీ సిరిసిల్లదేనా, అది కోనరావుపేటనా కోనసీమనా అని మా కుటుంబ సభ్యులే. సో గత పాలకులు మాట్లాడిన మాటలు దాన్నే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుని ఏమన్నారు, కోనసీమన కోనరావుపేటన అని ఆయన. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఆ సందర్భంలో అన్న మాటే తప్ప, దిష్టి అంటే ఈయన తల్లిదండ్రులు కూడా అంటారు దిష్టి తగలద్దు పిల్లలకి అని చెప్పి తల్లిదండ్రులు కూడా అనుకుంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాడు, అప్పుడు ఆయన వాహనాలకి ఆయనకు దిష్టి తీపించుకుంటాడండి. అంటే జనాలు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన దిష్టి తీస్తాట. వాళ్ళందరూ ఎక్కడ ప్రజలు అండి? వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే కదా. అంతే కదా. మరి నీకు దిష్టి తగులుతాను తీపించుకుంటాడు గుమ్మడికాయతో. అంటే జనాల దిష్టే కదా, మరి ఎవరి దిష్టి అది? తెలంగాణ ప్రజలే కదా. కాబట్టి నేనేమంటానంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి దాని మీద ఆయనకున్నటువంటి అవగాహాన్ని, తెలంగాణలో సినిమాకు సంబంధించినటువంటి అభివృద్ధిని ఆయన చేయాలే కానీ సినిమాని ఆపుతాను, నేను సినిమాటోగ్రఫీ మంత్రిని ఆపేంత దమ్ము స్థాయి ఉన్నది ఆయనకు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే మన నల్గొండ ఏదైతే ఆయన కంచుకోటని చెప్పుకుంటా ఉంటాడో, ఆ కంచుకోట వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో నల్గొండ కంచుకోట బద్దలు కొడతాం. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఆయన 2 సార్లు నల్గొండకి వెళ్తే చాలు, ఆయన డిపాజిట్లు గల్లంత అయ్యే పరిస్థితి కనబడతా ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలగా మీడియా ఉంది కదా, మీడియా వచ్చి మైకులు పెట్టారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాగితే తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు చూసుకుంటూ ఊరుకోరు, దానికి తగిన బుద్ధి చెప్తారు.
రాబోయే 3 నెలల్లో కార్పొరేట్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. అనిరుద్ధ్ రెడ్డి ఆయన జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అక్కడ తిరగనివ్వం, ఇక్కడ నీ సినిమా ఆడనివ్వను, జడ్చర్లో నీ సినిమా నేను ఆడనివ్వనని చెప్పి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు నాకు క్షమాపణ చెప్పాలి. దేనికి క్షమాపణ చెప్పాలయ్యా? పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ దేనికి చెప్పాలి? తెలంగాణ గురించి అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు ఇంతకీ? ఆయన ఏమైనా తెలంగాణ ప్రజల కోసం ఏమైనా ఎలగబెట్టుంటే, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా జడ్చర్లకి, అక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా ఎలగబెట్టమాను. అంతేగాని ఇప్పుడు అక్కడ ఉన్న సమస్యల మీద ఏ రోజైనా వీడియో చేసి పెట్టాడా సీఎంకి? అక్కడ ఉన్న రోడ్డు సమస్యల గురించి, అక్కడ ఉన్న ఇబ్బందుల గురించి, అక్కడ ఉన్న రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడాలి. ఆయన మాట్లాడి పొద్దుగాల లేచి వీడియోలు దేనికి పెట్టాలి? సీఎం గారికి వీడియోలు పెట్టి నిధులు తెప్పించుకొని చేసుకోవాలి. ఆయన పబ్లిసిటీ పిచ్చండి వీళ్ళందరికీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేవాడైతేనేమి, ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి అయితే ఉన్నాడో, తర్వాత బల్మూర్ వెంకట్ ఎవరైతే పబ్లిసిటీ పిచ్చోళ్ళు వీళ్ళంతా, పబ్లిసిటీ కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఆయన చాలా తరిమి కొడతామని చెప్తున్నాడు. గుడ్డలు కూడా తీసి తరిమి కొడతాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు స్టార్ గా ఉన్నప్పుడు బల్మూర్ వెంకట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒంటి మీద బట్టలు కూడా వేసుకోకపోయిండొచ్చు, నాకు తెలిసి సరైన బట్టలు. అట్లాంటి వాడు కూడా వచ్చి మాట్లాడేంత స్థాయి బల్మూర్ వెంకట్ది కాదు. విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు రెస్పెక్ట్ చేసినాం, కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా స్వీకరించినాం. యువ నాయకుడు కదా, స్వీకరించినాం. ఆయన ఏం చేయాలి? యువతకు ఎక్కడ ఆయన అవకాశాలు ఎక్కడ కల్పించాడు? ఆయన యువతకు ఎంతమందికి ఉద్యోగాలు కలిగించాడు? ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎంతవరకు పెద్ద మనిషి తెలంగాణ ప్రజలకు అమలు చేశాడు? వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. ఎందుకు ఆస్తులు కొన్నామంటే ఎవడు పడితే వాడు వచ్చి మాట్లాడితే అందరికీ సమాధానం చెప్పాలన్నా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఇష్టానుసారంగా దయచేసి ఏమంటారంటే, ఎస్పెషల్లీ కాంగ్రెస్ నాయకులకి రాబోయే 3 నెలల్లో కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మీ సత్తా ఏందో అక్కడ చూపించండి. తెలంగాణ గ్రేటర్ లో మేయర్ సీట్ సంపాదించుకోండి చాలు. కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నా, ఎస్ ఇది నా సవాల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, అనిరుద్ధ్ రెడ్డి వస్తాడా, బల్మూర్ వెంకట్ వస్తాడా, ప్రచారాలకు రమ్మనండి. వాళ్ళకి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళకి జనసేన సత్తా ఏందో చూపిస్తాం రాబోయే స్థానిక ఎలక్షన్ లో. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా మంది పోటీ చేస్తున్నారట. ఎస్, ఎస్పెషల్లీ నల్గొండలో ఏమైందంటే, ఒక 3 రోజుల కింద జరిగినటువంటి ఒక బీసీ కులానికి సంబంధించి, యాదవ్ కులానికి సంబంధించినటువంటి ఒక మహిళ సర్పంచ్ గా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తే, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రవిడి అనుచరులను వేసుకొని వాళ్ళు ఎవరైతే ఆ మహిళ ఉన్నారో వాళ్ళ భర్తని అర్ధరాత్రి వరకు తీసుకుపోయి హింసించి కొట్టి, వాళ్ళు బీర్లు తాగుతూ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ మహిళ భర్త, అతనికి ఉచ్చ తాగిపించారు. దీని మీద మనకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ప్రజెంట్ పదవిలో ఉన్నది ఎవరండి? అంటే తెలంగాణ కాబట్టి మేము ఏమైనా చేసుకుంటాం. అరే అట్టెట్లా చేసుకుంటాం అండి? ఇప్పుడు బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు సమాధానం చెప్పాలి కదా. ఒక మాదిగ బిడ్డ, ఒక మాదిగ పర్సన్, ఒక ఎస్సీ బిడ్డ నామినేషన్ వేస్తా అంటే, ఒకసారి నీ భార్య బిడ్డలను చూసుకోండి రా, చంపేస్తామని బెదిరిస్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంత బొల్లు బలప, అంత అహంకారమా? చెప్పండి. 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి నల్గొండకు ఈయనకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ మూర్ఖుడు తప్పదాగి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటాడు ఇష్టానుసారంగా. హరీష్ రావు గారు ఏమని మాట్లాడారు? అధ్యక్ష, అసెంబ్లీలో కూడా ఏం పెట్టాలి? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. ఆ వాతావరణం సభలో కనబడతా ఉంది అన్నాడు. ఓకే, ఎవరు సిగ్గు తెచ్చుకోవాలి ఇక్కడ? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిగ్గు తెచ్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సిగ్గు తెచ్చుకోవాలి. తప్పదాగి ఇష్టానుసారంగా ఏడబడితే మాట్లాడే వాడు కూడా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కాదు వాళ్ళది. కాబట్టి నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో తెలంగాణ ప్రజల్ని ఏమన్నా అన్నటువంటి సందర్భం సార్, నేనేమంటానంటే తెలంగాణ ప్రజలని ఆయన అవమానించే విధంగా మాట్లాడే వ్యక్తి కాదు. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు సార్. ఇక్కడ ప్రజలు ఎక్కడ వ్యతిరేకించారండి? వీళ్ళ పబ్లిసిటీ పిచ్చి కాదా? వీళ్ళ మదం ఎక్కి అధికార మొహంతో మాట్లాడుతున్నట్టు విషయం కాదా? పబ్లిసిటీ విషయం గురించే కదా వీళ్ళు మాట్లాడింది. ఇప్పుడు ఆయన ఎక్కడ వక్రీకరించే మాట్లాడలేదు తెలంగాణ ప్రజల్ని. ఆయన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవానికి కూడా పిఠాపురంలో పెడితే, బండి కట్టి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఉన్నటువంటి యువత మీద అయితేనేమి, తెలంగాణలో ఉన్న జనసేన నాయకుల మీద చాలా అపారమైనటువంటి ఆ నమ్మకం, అభిమానం మనకెంతుందో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎస్పెషల్లీ నిన్నగాక మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? మందు దాగినోనికి ఒక దేవుడు, మందు దాగనోనికి ఒక దేవుడు, పెళ్లి చేసుకున్నోనికి ఒక దేవుడు, 2 పెళ్ళాలు ఉన్నోనికి ఒక దేవుడు, ఇవన్నీ మాట్లాడతాడు. ఇవో సీఎం మాట్లాడిన మాటలు ఇవి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.
వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తా ఉంది నాకు. దేంతో నవ్వాలి కూడా అర్థం అవుతలేదు. కాబట్టి మనం ఏమంటామంటే వీళ్ళు రాబోయే ఎలక్షన్లు అయితేనేమి, ప్రజెంట్ ఏమంటారు నల్గొండలో జరుగుతున్నటువంటి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేమి, వీటన్నిటి మీద కూడా బీసీ బిడ్డలకు, బడుగు బలిగిన వర్గాలందరికీ క్షమాపణ చెప్పాల్సింది, బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలి. రైట్. అంతేగాని అంటే ఈసారి అయితే పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ సమాధానం ఇస్తారు. తెలంగాణలో జనసేన పార్టీ నిలబడుతుంది, గెలుస్తుంది. నేను ఒకటే చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్ సీటు సంపాదించుకోమని చూద్దాం. ఇది మా సవాల్. వాళ్ళు మంత్రులు వస్తారా, ఆయన సీఎం వచ్చి ప్రచారం చేస్తారా చేయమను, మేయర్ సీట్ సంపాదించుకోమని చాలు. వీళ్ళు కూడా మాట్లాడతారా అండి పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయనతో ఫోటో దిగితే చాలనుకున్న వ్యక్తులు కూడా ఈ స్థాయి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి నేనేమంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమంటే ఆయన తెలంగాణకు పెద్దపీట వేస్తాడు రాబోయే రోజుల్లో. సో తెలంగాణలో ఉన్న యువతకు పెద్దపీట ఇవ్వాలని కోరుకుంటున్నారు. యువకులు రావాలి, కొత్త రక్తం రావాలని చెప్పేసి మాలాంటి వాళ్ళని ఎంతో మందిని, నేను ఒక దళిత బిడ్డగా ఉన్నాను, నాకు ఒక డివిజన్ ప్రెసిడెంట్ హోదాను నాకు కల్పించిన పార్టీ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ. ప్రతి ఒక్కరిని ఆహ్వానించి పెద్దపీట వేస్తున్న పార్టీ జనసేన పార్టీ. మా నాయకులు మన నోమూరి శంకర్ గౌడ్ గారు, రాధారాం రాజలింగం అన్న గారు, వీళ్ళందా మన ఉపాధ్యక్షులు గారు మహేందర్ అన్న గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో అందరూ కూడా కొత్త వాళ్ళు. అందుకంటే అందరూ కూడా ఈవెన్ మీరు స్టార్టింగ్ లో కనుక చూసుకుంటే జనసేన పార్టీ ఆవిర్భావం అప్పుడు తెలంగాణ వాళ్ళే ఉన్నారు, ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప. అయితే తెలంగాణకు పెద్దపీట అయిపోతా ఉన్నాడు పవన్ కళ్యాణ్. రాబోయే ఎలక్షన్ లో వీళ్ళకి భయం అండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే డిపాజిట్లు గల్లెంత అవుతాయి, భయంతో వచ్చిన మాటలు ఇవన్నీ. కాబట్టి ఆ భయాన్ని అలాగే ఉంచాలి వాళ్ళకి. రైట్ అండి. ఏదైనా కానీ థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలోనే కాదు తెలంగాణను కూడా, తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను కూడా ఆయన ఒక్క మాటతో భయపెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.